దేవుని వాగ్దానం నెరవేర్చబడటానికి మనకు ఒకటి కావాలి. ఒకటేమో మనలోంచి పోవాలి, ఒకటి మనకు కావాలి. ఏంటంటే ఓరిమి, ఓరిమి, ఓర్పు. కొన్ని వెంటనే నెరవేరుస్తాడు, కొన్నిటికి టైం తీసుకుంటాడు. ఎందుకో తెలుసా? నీకు ఇచ్చిన ప్రామిసులు నీ పక్షంగా నెరవేర్చడానికి నా తండ్రి టైం తీసుకుంటాడు. దానికి మీకు ఇందాక నేను చెప్పినటువంటి జీవిత ఉదంతం సాక్ష్యం. యోసేపు లైఫ్ వాగ్దానం ఒక రకంగా ఉంది, బ్రతుకు ఒక రకంగా ఉంది, అవునా? కానీ మీరు గమనించండి, ఏ అన్నలైతే యోసేపుని చంపాలని లేదా అమ్మేసేయాలని, వాడిని తండ్రి దగ్గర లేకుండా అడ్రస్ లేకుండా చేయాలని కుట్రబన్నారో, వాళ్ళు చేసిన పని వలననే ఫైనల్గా యోసేపు సింహాసనం ఎక్కాడు. వాళ్ళు ఆ పని చేయకపోతే యోసేపు సింహాసనం ఎక్కేవాడు కాదు. కానీ ఇది వెంటనే జరిగిందా, టైం తీసుకుందా? ఒకసారి మీరు చెప్పండి. సుమారు ఎంత టైం తీసుకుంది? యాకోబు కుమారుడైన యోసేపుకు దేవుడిచ్చినటువంటి స్వప్నం, దాని యొక్క నెరవేర్పుకి సుమారు ఎంత టైం తీసుకుందో తెలుసా? 17 ఏళ్ల ప్రాయములో అతడు అమ్మబడ్డాడు. తర్వాత ఇంచుమించు మళ్ళా 17 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళు వెళ్ళి మళ్ళీ యోసేపుని కలుసుకోవటం జరిగింది. అంటే సుమారు యోసేపుకు 30 ఏళ్ల పైప్రాయం వచ్చిన తర్వాత దేవుడిచ్చిన దర్శనం, స్వప్నం నెరవేరి కరువు టైంలో యోసేపు అక్కడేమో ఐగుప్తుని ఏలేవాడయ్యాడు, అన్నలకేమో ఎడ కరువు వచ్చింది, పోయి పాదాల మీద సాగిలపడ్డారు. సంగతి మనకు తెలిసి ఏం జరిగిందో. యోసేపుని అక్కడ అమ్మేశారు. యోసేపు ఎన్ని మలుపులు తిరిగి సింహాసనం ఎక్కాడో వీళ్ళకి తెలియదు. ఆడు తెచ్చే ఉంటాడు ఈ పాటికి ఎప్పుడు అనుకున్నారు. అంటే బానిసగా అమ్మాం కదా, బానిస చేత వెట్టి పనులు చేపిస్తారు, సరిగా చేయకపోతే చంపేస్తారు. వీడు సుకుమారుడు, వీడు చేయడు పనులు, ఖచ్చితంగా వీడిని ఎప్పుడో చంపేసి ఉంటారు. ఐగుప్తీయులు మామూలు కాదు, దుర్మార్గులు, చంపేసి ఉంటారులే అనుకున్నారు. కరువు వచ్చింది కదరా, ఇక్కడ కరువు వచ్చిందిగా, ఐగుప్తులో ధాన్యం ఉందట, పోయి రూకలు తీసుకొని పోయి ధాన్యం తేండి అన్నాడు యాకోబు కొడుకులతో. పోయారు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అడిగారు. అయ్యా కరువు వచ్చిందండి మా ప్రాంతంలో, ఇదిగో రూకలు తీసుకొని వచ్చాము, ధాన్యం కొనుక్కుందామని వచ్చామండి అన్నారు. ధాన్యం కొనడానికి వచ్చారా, వేగు చూడటానికి వచ్చారా? మీ ముఖాలు చూస్తుంటే ధాన్యం కొనేవాళ్ళలాగా లేరు, మీరు ఏదో గూఢచారులాగా ఉన్నారు. ఈ మాటలు అంటుంది ఎవరో తెలుసా? వాళ్ళ తమ్ముడే, వాళ్ళు అమ్ముకున్న తమ్ముడే. వాళ్ళకి తెలీదు. వాళ్ళ కళ్ళ ముందు నిలబడి వాళ్ళు అమ్మినప్పుడు 17 ఏళ్ళోడు, ఇప్పుడు 30 ఏళ్ల ప్రాయం దాటినటువంటి వాడు. ఇంకేం గుర్తుపడతారు? మీసాల గడ్డలు రానప్పుడు అమ్మారు, మొత్తం వచ్చిన ఐగుప్తు గెటప్లో ఉన్నాడు, అసలు గుర్తుపట్టట్లా. అయ్యా ఏలినవాడా, ఇదిగో నీ దాసులమైన మేము అట్టివారము కాము, మేము గూఢచారులము కాము, మా తండ్రికి మేము 12 మా తండ్రి ఫలానా, మా తండ్రికి మేము 12 ఒకడు లేడు, ఒకడు చిన్నవాడు, 10 మంది మేము వచ్చాము, మొత్తం 11 మంది ఉన్నాము, ఒకడు లేడు. దేనోడు అడిగిపోయాడు, ఇప్పుడు చెప్పకూడదు లేదు, అడిగిపోయాడు. అమ్ముకున్నాం. ఏం చెబుతారు అమ్ముకున్నాం అని ఎవరికి చెబుతున్నారు? ఒకడు లేడు అని తమ్ముడికే చెబుతున్నారు. మిమ్మల్ని చూసిన డౌట్ వస్తుంది నాకు. లేదు మీరు చెప్పేది నిజం కాదు, నిజము, ఏలినవాడా నిజం, మా మాట నమ్మండి. మొత్తం సాగిలు పడ్డారు. అప్పుడు ఏమైంది? వాగ్దానం నెరవేరింది, స్వప్నం నెరవేరింది, చూపించిన దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కొంచెం టైం తీసుకుంది అంతే. నిన్ను బాధ పెట్టేవాళ్ళు కొంచెం లైన్లో ఉండొచ్చు. ఇప్పుడు నీకు కూడా టైం వస్తుంది, ఇస్తాడు. వాగ్దానం చేశాడు కదా, బ్యాలెన్స్ అయ్యావు కదా, సాగిపోతున్నావు కదా, ఆయనకి వెళ్ళి చూసుకుంటా. బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా కుమిలిపోతూ కూడా నా ప్రభువా నీ వైపే చూస్తా సాగిపోతున్నా, నీ చిత్తమే ప్రభు అనుకుంటా ముందుకెళ్తున్నావు కదా. నీకు కూడా ఒక టైం వస్తుంది, నీకు కూడా ఒక టైం ఇస్తాడు దేవుడు. నీ తల ఎత్తే రోజు ఒక రోజు ఉంది,
నిన్ను తృణీకరించిన వారు నీ పాదముల చెంత సాష్టాంగ పడే రోజు ఒక రోజు ఉంటుంది. ఎంతమందికి విశ్వాసం ఉంది నీకు కూడా దేవుడు ఒక సమయం ఇస్తాడని? నిజంగా మీకు విశ్వాసం ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. గడి లైవ్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి విశ్వాసం ఉంది? కొట్టు, నువ్వు కూడా కొట్టు. దేవునికి మహిమ. లైవ్లో ఉన్న వాళ్ళు జూమ్లో కనపడుతున్నారు కొంతమంది. అంతే. యోసేపుకి ఇచ్చాడు టైం, దానియేలుకి ఇచ్చాడు టైం, దావీదుకి ఇచ్చాడు టైం. నీకు కూడా ఇస్తాడు సమయం, ఇస్తాడు. ఇప్పుడు తృణీకారాల్లో తిరస్కారంలోనూ ప్రయాణం చేస్తుండొచ్చు. నా తండ్రిని తలనెత్తుతాడు. అనేవాళ్ళని అనని, చేసేవాళ్ళని చేయని, ఇబ్బంది పెట్టేవాళ్ళని పెట్టని, తిట్టేవాళ్ళని తిట్టని, ఎగతాళి చేసేవాళ్ళని చేయని, నవ్వేవాళ్ళని నవ్వని. నా ప్రభు వైపు చూడు కన్నీళ్లతో. నా ప్రభు నీకెళ్ళే చూస్తున్నాను నేను. నా లైఫ్ని ఎరిగిన దేవుడవు నువ్వు, నీ వైపే చూస్తున్నాను, నీకు స్తోత్రం అని చెప్పి నా ప్రభుకి వెళ్ళి చూస్తూ యోసేపులాగా ముందుకు సాగిపో. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నా తండ్రి నిన్ను ఘనపరుస్తాడు. నిన్ను చూసి నవ్విన వాళ్ళంతా సిగ్గుపడి తలలు దించి నీ ముందు ఒకవేళ సాగిల పడకపోయినా నిన్ను అన్నందుకు వాళ్ళు పశ్చాత్తాపడేటువంటి రోజు నా తండ్రి తప్పకుండా రప్పిస్తాడు. నా లైఫ్లో అది చేశాడు. ఒక విషయంలో కాదు, చాలా విషయాల్లో చేశాడు. సూపర్గా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇప్పుడు కూడా కొన్ని ఎదుర్కొన్నా వాటికి కూడా భవిష్యత్తులో చేస్తాడు, డౌట్ లేదు అందులో. హల్లెలూయా. ఇప్పటికి ఈ స్థితిలో కూడా కొన్ని అవమానాలు ఎదుర్కొన్నా నా దేవుడు వాటిని చూస్తున్నాడు. నా దేవుడు మర్చిపోయేవాడు కాదు. నేనన్నా వదిలేస్తా, నిన్నన్న మాటలు నువ్వన్నా వదిలేస్తావు, ఆయన వదిలేడు, పట్టించుకొని కూర్చుంటాడు. అనండి మీ సంగతి చెబుతానని. నువ్వు దులిపేసుకుంటావు, నువ్వు వదిలేస్తావు, మోషే వదిలేసినట్టు వదిలేస్తావు, కానీ దేవుడు వదిలేడు. అహరోను మీరియం తాట తీసినట్టు తీస్తాడు ఒక్కొక్కడు. దాగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా తండ్రి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నిద్ర కాసి ఆయన దగ్గర కూర్చున్నందుకు నా తండ్రి నీకు ఇస్తున్న ప్రామిస్ ఇది, వాగ్దానం ఇది. నీకు నియమించిన రోజు ఒక రోజు వస్తుంది. ఓపిక పట్టు. వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ఓపిక కావాలి, ఓపిక కావాలి. ఎదురు చూడు నా కార్యాల కోసం. ఒకటొకటిగా మొత్తం స్వతంత్రించుకుంటావు. ఎక్కడుంది ఆ మాట? హెబ్రీ పత్రిక చూడండి. మనకు ఓర్పు కావాలనేటువంటి మాట హెబ్రీ పత్రికలో ఉంది. ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. శబాష్, చదువునానా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఇంకొకటి ఏం కావాలి మనకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓరిమి.